బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీలో జరిగిన అవినీతిపై విచారించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి టీటీడీలో రాష్ట్ర విజిలెన్స్ బృందం పర్యటిస్తారు. అక్రమాలపై అధికారులు విచారణ చేపడతారు. ఇప్పటికే అవినీతిపై ప్రాథమిక నివేదిక ఇచ్చారు విజిలెన్స్ అధికారులు. శ్రీవాణి ట్రస్ట్ ఇంజనీరింగ్ పనులు, సిఫార్సు దర్శనాల కోట, ప్రసాదాల నాణ్యత, లోపాలు, సిబ్బంది, ప్రమోషన్లపై రికార్డులు సేకరించారు. నిధుల మళ్లింపు, ప్రైవేటు బ్యాంకులలో హుండీ సొమ్ము డిపాజిట్ చేయడం వంటి వివరాలను నేడు విజిలెన్స్ అధికారులు సేకరిస్తారని తెలుస్తోంది. ఇటీవలే టీటీడీలోని పలు విభాగాల్లో విజిలెన్స్ టీమ్స్ తనిఖీలు చేపట్టాయి. వెంకటేశ్వరుడి దర్శనం టికెట్ల కేటాయింపుతో పాటు శ్రీవాణి ట్రస్టులో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి. దాని ఆధారంగా తనిఖీలు చేశారు. ఇంజనీరింగ్ పనులకు పాలక మండలి కొన్ని వందల కోట్లు కేటాయించినట్లు, అందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే అధికారులు కొన్ని వివరాలు సేకరించారు. వైసీపీ పాలనలో తిరుమలలో పెద్ద అవినీతే జరిగిందని చాలా ఆరోపణలున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపుల అవకతవకలపై అవినీతి జరిగిందని చెబుతున్నారు. వీటిపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు. టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దానికి అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, టీటీడీలో గత 5 ఏళ్లలో జరిగిన అవినీతికి సంబంధించి విజిలెన్స్ అధికారులు అయితే విచారణ చేపట్టారు. దాని ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి దామోదర్? నేటి నుంచి 30 మంది అధికారుల బృందంతో టీటీడీలో విజిలెన్స్ బృందం మరోసారి తమ తనిఖీలను చేపడుతోంది. ఇందుకు సంబంధించి కరీముల్లా అనే అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. ఏదైతే గతంలో ఉన్న ఈశ్వరెడ్డి అనే అధికారిని నిన్ననే విధుల నుంచి తప్పించారో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి విజిలెన్స్ బృందాలను ఇక్కడికి పిలిపించి వారి ద్వారా తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు అధికారులు చేశారు. మరోవైపు ఏదైతే గతంలో 5 అంశాల ప్రాతిపదికన టీటీడీలో ఉన్న అవినీతి అక్రమాలను వెలికి తీయడానికి విజిలెన్స్ బృందం పనిచేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల విషయంలో కానీ, అదేవిధంగా ట్రస్ట్ నిధులను దారి మళ్లించారు, ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారా అన్న విషయంతో పాటు నిధులు ఏ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెట్టారు, ఎన్ని దేవాలయాలు నిర్మించారు, ఆ దేవాలయాల నిర్మాణంలో ఉన్న మతలబేమిటి అన్న విషయాల మీద సుదీర్ఘంగా వారు వివరాలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ఏదైతే దర్శనాలు, ముఖ్యంగా వీఐపీ బ్రేక్ దర్శనాల పేరుతో పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల కాలంలో దందా నడిచిందని, ప్రతి ఒక్క ఏదైతే వైసీపీ ప్రజాప్రతినిధులతో పాటు పలుకుబడి ఉన్నవారు ఒక్కో రోజుకు 100 మందికి పైగా దర్శనాలకు పంపించడంతో పాటు దీని వెనుక ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ నడిచిందా అన్న విషయం మీద కూడా విజిలెన్స్ విచారణ నిర్వహిస్తుంది. దీంతో అతి ముఖ్యమైనది ఇంజనీరింగ్ పనుల విభాగంలో జరుగుతున్న అవకతవకలు. ఏకంగా 3,000 కోట్ల రూపాయలు నిధులను కుమ్మరించారు ఈ 5 సంవత్సరాల కాలంలో. గత 8 నెలల కాలంలో 1,600 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేశారు. ఇందులో గోవిందరాజ్ సత్రాలు, స్విమ్స్ ఆసుపత్రి మరమ్మతులు, ఈ 2 వ్యవహారాల మధ్యనే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ రోడ్స్కు, తిరుమలకు సంబంధించి తిరుపతిలో అనేక రోడ్లకు కూడా టీటీడీ నిధులను కేటాయించడంతో పాటు ఈ సులభ కార్మికుల జీతాలకు కూడా టీటీడీ నిధులు విడుదల చేయాలంటూ ఒక ప్రతిపాదన రావడము, గొడవలు జరగడం, ఈ విషయాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మొత్తం మీద టీటీడీ ఇంజనీరింగ్ విభాగం పెద్ద ఎత్తున నిధుల అక్రమాలకు పాల్పడింది, అదేవిధంగా పెద్ద ఎత్తున కమిషన్లు పోయాయంటూ ఆరోపణలు వస్తున్న విషయంలో ఈ వివరాలను పూర్తి స్థాయిలో సమగ్రంగా తీసుకోవడానికి కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రాథమికంగా వారు కొంత సమాచారం సేకరించిన పరిస్థితి. ఇంకా మిగతా విషయాలు తీసుకుంటే, ముఖ్యంగా ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో అడ్డగోలుగా ఏదైతే పరిధి దాటి ప్రమోషన్లు ఇచ్చారు, ముఖ్యంగా సీనియారిటీని ఎక్కడికెక్కడ తుంచివేసి తమకు కావలసిన వారికి ప్రమోషన్లు ఇచ్చారన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో ఈ పరిస్థితి కొనసాగిందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే సలహాదారుల పేరుతో 10ల సంఖ్యలో వారిని తీసుకొని వారికి లక్షలాది రూపాయల జీతాలు చెల్లించారు, ఆ సలహాదారులు ఎలాంటి పనులు చేశారు, ఎన్నిసార్లు విధులకు హాజరయ్యారు, ఎలాంటి సలహాలు ఇచ్చారు అన్న విషయం మీద కూడా వీరు విచారణ చేయబోతున్నారు. ముఖ్యంగా ఎస్వీబీసీలో నియామకాలతో పాటు అదేవిధంగా నిధుల దుర్వినియోగం గురించి కూడా మొత్తం రికార్డ్స్ తీసుకోబోతున్నారు. మరోవైపు ఏదైతే అన్నప్రసాదాలు, లడ్డు నాణ్యత తగ్గిపోవడము, ఈ విషయంలో
ఏదైతే టెండర్ల ద్వారా తాము వస్తువులు కొనుగోలు చేశామని చెప్తున్నప్పటికీ నాణ్యత లేకుండా ఏ విధంగా కొనుగోలు చేశారు. గతంలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన నందిని డైరీ ద్వారా నెయ్యి సప్లై అయ్యేది. అలాంటిది రాజస్థాన్కి సంబంధించిన డైరీకి ఎందుకు అనుమతులు ఇచ్చారు? రాష్ట్రంలో ఇన్ని డైరీలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున పాల ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్కి చెందిన కంపెనీకి ఎందుకు అనుమతులు ఇచ్చారన్న విషయం మీద కూడా ఈ విచారణ సాగుతుంది. దీంతో పాటు ఏదైతే బర్డ్స్ హాస్పిటల్స్తో పాటు మిగతా స్విమ్స్ హాస్పిటల్లో సిబ్బంది నియామకాలు పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనే విషయం మీద కూడా రికార్డులు సేకరిస్తున్నారు. దీంతో పాటు స్విమ్స్ను టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వెనుక ఉన్న మతలబ్ ఏమిటి, అక్కడ ఉన్న కీలక ఉద్యోగులను బదిలీ చేయడం. ఉమా చెప్పండి. దామోదర్, ఇప్పటికే పలు విభాగాల్లో విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు చేశారు. పలు విషయాలు కూడా బయటపడినట్టు తెలుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు విజిలెన్స్ అధికారులు ఈ విచారణ చేపట్టే అవకాశం ఉంది దామోదర్? ఉమా 10 రోజుల పాటు 30 మంది బృందంతో తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. టీటీడీ అంటే వేల కోట్ల 5,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్నది. సుమారు అన్ని విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని విభాగాలు ఉంటాయి అన్ని విభాగాలు కూడా ఇక్కడ ఉంటాయి. ప్రతి విభాగంలోనూ అన్ని తనిఖీలు నిర్వహిస్తాం. మొత్తం రికార్డులు సేకరించాల్సి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఐటీ విభాగానికి సంబంధించి తాత్కాలిక అధికారిగా నియమించుకున్న వ్యక్తి చాలా వరకు రికార్డులు హెరేజ్ చేశాడంటూ అతని మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతన్ని పక్కకు తప్పించి మరో అధికారిని ఇందులో నియమించారు. దీనివల్ల ఎరేజ్ అయిన ఏదైతే మెమరీని మొత్తం రికవరీ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద నియామకాలతో పాటు మొత్తం వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఎంత ధనము మళ్లింపు జరిగింది, ఇతర కార్యక్రమాలకు ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిధులను మళ్లించి తమ సొంతానికి వాడుకున్నారు, దేవాలయాల నిర్మాణం పేరుతో అధిక రేట్లతో టెండర్లు వేసి ఆ డబ్బులు వీరు సొంతానికి వాడుకున్నారా మళ్లించుకున్నారా అన్న విషయం మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే జనసేన 350 కోట్ల మేర అక్రమాలు జరిగినాయంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరిగాయన్న విషయం కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే పురాతన మండపాల నిర్మాణంలో పెద్ద ఎత్తున ఎలాంటి ఆర్కియాలజీ విభాగాల అనుమతి లేకుండా వాటిని పునర్నిర్మాణం చేపట్టారు, వాటిని పూర్తిగా పడగొట్టారు. ఈ విషయంలో కూడా విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా తిరుమలలో సాలువ నరసింహరాయలు నిర్మించిన పార్వేటి మండపం పునర్నిర్మాణం విషయంలో ఇప్పటికే బీజేపీ జనసేన ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం మీద సమగ్రంగా గత 5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా జేఈఓగా అదనపు ఈఓగా ధర్మారెడ్డి పనిచేసిన కాలంలో జరిగిన ఏ కార్యకలాపాలు ప్రతి ఒక్కటిని పూసగుచ్చినట్లు పూర్తి స్థాయిలో ఇక్కడ విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికలో కొన్ని సాక్ష్యాలు కూడా విజిలెన్స్కు దొరికిన నేపథ్యంలో విజిలెన్స్ పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే 30 మంది అధికారులను ఇక్కడికి డిప్యుటేషన్ మీద తరలించారు. వీరు 10 రోజుల పాటు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. రికార్డులు మొత్తం సేకరించి వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తుందా, శాఖాపరమైన చర్యలు తీసుకుంటుందా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. ఉమా. రైట్, థ్యాంక్ యూ దామోదర్.